జ్ఞాపకం చేసుకుందామండి. ఒక రాజును జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35, 36, 37. ఏనాయనా సంతకాలు పెట్టి విన్నారా? ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినందున ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెఫున్నె పేరులో ఆ ఓడ నుండి చేయించిరి. అప్పుడు ఎలియాజరు దేవునికి చదువు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జరిగిన మళ్ళీ తర్వాత చదువుకోండి. యెహోషాపాతు ప్రియ దేవుని బిడ్డలారా భక్తి కలిగిన వాడు, యథార్థపరుడు, చాలా మంచి జ్ఞానం కలిగి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని దృష్టికి చాలా మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అజర్యనా కాదు, అహజ్యాతో స్నేహం చేసి ఈ మిక్కిలి ఎవరంట చెప్పాలి. మిక్కిలి దుర్మార్గుడు ఎవరు? అది ఆ క్లారిటీ ఉండాలి. మళ్ళీ లేకుంటే మనం యెహోషాపాతు అంటే మళ్ళీ తేడా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో స్నేహం చేశాడు. ఎవరు? మంచి వ్యక్తి, భక్తిపరుడు, యథార్థవంతుడు, మంచి పరిపాలన చేసే రాజు, దేవునిపై ప్రతి విషయంపై ఆధారపడేవాడు. ఎవరితో? దుర్మార్గునితో సహవాసం చేశాడు. చేసి ఓడలను, వాణిజ్య ఓడలు అంటామే, వ్యాపారానికి సంబంధించి ఆ ఓడలను కట్టించి తయారు చేయించి ఆ వ్యాపారం చేయాలని, ఆ పని చేయాలని, ఎంతో బిజినెస్ చేయాలని, ఎంతో సంపాదించాలని, ఇంకా ఎంతో ఏం చేయాలని అనుకొని అలాగ మొదలుపెట్టాడు. అక్కడ దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. యెహోషాపాతు, నా కుమారుడా, ఇదిగో నువ్వు వీరితో స్నేహం చేసినావు, వీరితో సహవాసం చేసినావు. నీ యొక్క యథార్థత, నీ భక్తితనం, లేదా నీకున్నటువంటి ఆ దేవుని యందు నమ్మకం, దేవునిపై ఆధారపడే అనుభవం చాలా మంచిదే. నువ్వు చేసిన స్నేహం మంచిది కాదు. ఇదిగో నీ పని భంగం చేస్తాడా. ఏం చేస్తున్నాడంట? బైబిల్లో రాయబడింది అక్కడే, నీ పని భంగం, నీ డ్యూటీ చెప్పండి భంగం, నీ చదువు భంగం, ఇంకా మీవి ఏవినా ఎప్పుడు భంగం అవుతాయి? ఎప్పుడు భంగం అంటే పాడైపోవడం, చెడిపోవటం, నష్టం రావటం, జ్ఞానం లేకపోవటం, చదువు రాకపోవటం, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవడం, ఉద్యోగం రాకపోవటం, ఏమండి ఇంకా ఎన్నెన్నో. ఇవి మన పని ఏదైతే మనం పని చేస్తున్నామో లేదా ముందుకెళ్తున్నామో అవన్నీ కూడా ఏమైపోతాయంటే భంగం అయిపోతాయి, పాడైపోతాయి. మనం ఒకటి అనుకుంటాం, ఓహో ఏముందిలేండి, మన బిజినెస్ స్టార్ట్ చేసేది కదా, మన పని కదా వెళ్ళేది, లేకపోతే మనం చేసేది డ్యూటీ కదా, లేదా మన చదువు ఇది కదా, లేకపోతే మనం ఇలా కదా దీని వరకే అని మనం అనుకుంటాం, పొరపాటు పడతాం అని చెప్పి దుర్మార్గులతో. వాని పని అంతా ఏముంటుందండి? దుర్మార్గ ఆలోచనే ఉంటుంది కదా. వాళ్ళ ఆలోచన అంతా చెడు ఆలోచన ఉంటుంది కదా. చాలామంది చూస్తూ ఉంటాం మనం టీవీలలో, వార్తలలో, పేపర్లో చూస్తుంటాం, పలానా వ్యక్తితో పలానా వ్యక్తి పార్ట్నర్షిప్ ఉండి అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా పలానా వ్యక్తితో పార్ట్నర్షిప్గా ఉండి బిజినెస్లో ఆ డబ్బుల కోసమై పోతనే వెహికల్లో మర్డర్ చేసినాడు. ఇలా ఎన్ని చూస్తున్నాం?
వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారు మళ్ళీ. అమ్మా నీ భర్త, అమ్మా అయ్యా నీ తండ్రి అని అడిగితే, మా నాన్న చాలా మంచోడండి, మా నాన్న మా భర్త చాలా మంచోడండి, ఒకరికి కీడు చేసేవాడు కాదండి, ఒకరికి పాపం ఆమె చెప్తుంది, ఆయన చెప్తాడు కొడుకు కూతురు. మరి కారణం ఏంటి? మంచోడైనా జరగడానికి కారణం ఏంటి? అంతే. రాజు మంచోడే, భక్తి కలిగిన వాడే, యథార్థత కలిగిన వాడే, దేవునిపై ఆధారపడిన వాడే, మంచి పరిపాలన చేసేవాడే, బాగా సుభిక్షంగా దేశాన్ని ఏళ్తున్నాడండి. అటువంటి వాడు అవసరమా ఈయనతో? చర్చికి పోయొచ్చేటోడు చర్చికి పోయి రాకుండా కంప చెట్టులో పోయినట్టు ఈయన, సరే క్షమించండి, రాజు భంగం అయిపోయింది, పని పాడైపోయింది. విశ్వాస జీవితం కూడా పాడైపోతాయండి. ప్లీజ్ దయచేసి దండం పెట్టి చెప్తున్నా మీకు, మన విశ్వాస జీవితాలు పాడు కాకుండా భంగం కాకుండా ఉండాలంటే మన స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరితో సాగిపోవాలో, ఎక్కడ ఆగిపోవాలో నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కువ అంటే దేవుని కొరకై ఎక్కాలి, కానీ మరి వేరే దానికి కాదు. తగ్గించుకొని ఉండటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన జీవితం హాయిగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర అని ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, హ్యాపీగా వెళ్ళిపోతాం మనము, మన కుటుంబాలు. లేదంటే టఫీమని ఆగిపోద్ది, పాడైపోయిద్ది, భంగం అయిపోద్ది. నేను ఎట్లా కాదా పాస్టర్ అయ్యా, నేను అట్లా అనుకుంటే ఏం చేయలేం. నేను ఇట్లా కాదనుకుంటే పాస్టర్ అయ్యా, నేను ఇట్లా అనుకున్నా అంటే ఏం చేయలేం. అయిపోయిన తర్వాత కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ఏం లాభం కదా అండి. ఒకవేళ ఆ గాయం మారిపోతుంది, బెందు అట్టే ఉంటాగా, పూడ్చలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క మిక్కిలి దుర్మార్గంగా ఉన్న వ్యక్తితో సహవాసం చేశాడు, పాడైపోయింది, దెబ్బతినిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డల, అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 16వ వాక్యంలో తర్వాత చదువుకొని రాసుకొని కావాలంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో దుష్టులకు ఏమండి, దుష్ట సాంగత్యం మంచి నడవక చెడుపునని చెప్పి విశ్వాసికి పొత్తెక్కడా? బెలాలీలకు లేక దయ్యాలకు విశ్వాసికి సాంగత్యం ఏమిటి? లేదా వారికి మీకు ఏంది సంబంధం ఏంటి? విగ్రహాలకు వాటికి మీకు ఏమి పొందిక? ఎంత బాగా చక్కగా రాశాడు. తర్వాత చదువుకోండి, సమయం ఏమవుతుందని ముగిస్తున్నా. ఏమండి, ఇట్లా ఒకసారి వెళ్ళింది ఒక ఆమె. నేను ఆలగడ్డ ప్రాంతంలో గుంపూరు మందిరంలో సేవ చేస్తున్న సందర్భంలో ఒక ఆమె బాగా క్రమం తప్పకుండా వచ్చామె. ఒక ఆదివారం కనపడలా. ఏమ్మా దేవునికి స్తోత్రం, ఏంది రాలేదు ఆదివారం అంటే, అయ్యా పాస్టర్ అయ్యా, నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఇదిగో మా బంధువుల ఊర్లో ఏంది తిరునాళ్ళు జరుగుతుంటే పోయినయ్యా, ఆ తిరునాళ్ళకు పోయిన తర్వాత సరే మంచిది వెళ్ళేమ్మా, తర్వాత అంటే ఏం పోయినయ్యా, మరి ఇంటికాడ ఉండొచ్చుగా, ఒకవేళ తిన్నాళ్ళు పోయింది మా వాళ్ళని పోయింది, సరే పోయినయ్యా, మరలా లోపలికి పోయినయ్యా, అక్కడ అంతా చూసినయ్యా, మరలా కాస్త ముందుకు పోయినయ్యా, అక్కడ చూస్తేయ్యా అందరూ కొడుతున్నారయ్యా, అందరూ తింటున్నారయ్యా, అంతా ముక్తున్నారయ్యా, సరేలే ఏం కాదులే ప్రభా నన్ను క్షమించని చెప్పి అందరూ వాళ్ళు ఇల్లు, నువ్వు కూడా అట్లా చేయి, నువ్వు కూడా అట్లా నోట్లో పెట్టుకో, నువ్వు కూడా అట్లా కాలు ముక్కు అని అనే లోపల నేను కూడా అట్లా చేసినయ్యా. ఇంటికి వచ్చినప్పటి నుంచి అయ్యా ఇప్పుడు ఆదివారం వచ్చేంత వరకు, మధ్యలో ఫోన్ చేసిందిలేండి, ఆదివారం వచ్చేంత వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదయ్యా, ఫుల్ జ్వరం, చలి జ్వరం. ఏంటండి, ఆరోగ్యం పాడవుతుంది. మొహమాటం దేవుని దగ్గర వద్దు. దేవుని అంటే పరిశుద్ధత దగ్గర, పవిత్రత దగ్గర, యథార్థత దగ్గర వద్దు. ఒకసారి నువ్వు వద్దంటే రెండోసారి నేనేం బలవంతం చేయరాళ్ళు. నేనున్నా ఫస్ట్లో 1, 2, 3 సంవత్సరాలు నన్ను పిలిచేవాళ్ళు, దానికి రా, దీనికి రా, దీనికి రా, దానికి రా అని. ఇప్పుడు నన్ను దేనికి వెళ్ళను దానికే పిలుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన వాటికి నన్ను పిలవరు.
ఇంట్లో అయినా సరే, మా ఇంట్లో మా తమ్ముళ్ళ విషయాలైనా సరే పిలిచేవాడికి పిలుస్తారు. అంటే నేను రానని తెలుసు వాళ్ళకి, ఇంకా నేను అవి చేయనని తెలుసు. ఒకవేళ చేసినా మమ్మల్ని ఒప్పుకోడు, ఆ మైండ్ వస్తే పొరపాటు తిడతాడని కూడా తెలుసు. చెప్పాలి మనం అంతే. అంటే వాళ్ళ కోసం మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి నా ఉద్దేశం. వాళ్ళు ఏదో అని చెప్పి మొహమాట పడి పోనీలే, ఆ పొరపాటున ఒక అనారోగ్యం వచ్చింది, సమస్య వచ్చింది, కష్టమే వచ్చింది, నష్టమే వచ్చింది, ఏమండి నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పేరు మీద, నీ మాట మీద, నీ ఆ మొహమాట మీద నీ దగ్గరకు వచ్చినా నేను ఇట్లా చేసిన కదా నీతో పాటు, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, కొంచెం సాయం చేయని అడగండి. ఒక్కసారి పొరపాటున ఫోన్ ఎత్తిండొచ్చు, రెండోసారి ఫోన్ ఎత్తుతారా వాడు చూడు. రెండోసారి ఫోన్ ఎత్తుతారా? అవుట్ ఆఫ్ ఏరియా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటుంది. మీకు అందుబాటులో లేరు, ఉండరు, అదంతే. జ్ఞాపకం చేసుకుందాం. కనుక అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకొక గుంపు ఉంది దీంట్లో. అది ఒక గుంపు అయితే ఇంకొక గుంపు ఉంది. ఏంది? వాక్యానుసారంగానే ప్రతి ఏటా పస్కా పండుగ జరుగుతుంది యెరూషలేములో. అక్కడికి వెళ్ళి ఏటా కూడా పోయి పస్కా పండుగలో పాల్గొంటారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, వారి అమ్మైన మరియా, ఆ తర్వాత తండ్రి యేసేపు, ముగ్గురు కూడా వెళ్ళిపోతూ వారి కుటుంబ సభ్యులంతా కలిసిపోతుంటారు. ఒకరోజు ఒక సంవత్సరం అలానే వెళ్ళారు. వెళ్ళి ఇక తిరిగి ముగించుకొని వస్తున్నారండి. యేసయ్య వాళ్ళతో కొంతవరకు నడిచేస్తూ అక్కడ ఆగిపోయి పోవాల్సిన చోటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యెరూషలేము మందిరంలోనికి వెళ్ళాడు. మందిరంలో కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటే పెద్దలు, శాస్త్రులు, పరిచయులు, మరింత జ్ఞానం కలిగిన వారు, తత్వవేత్త కలిగిన అందరూ మాట్లాడుతూ తక్కరిచి వాళ్ళు వాదోపవాదాలు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి చాలా జ్ఞానయుక్తంగా, మంచిగా, ప్రేమతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఆ లోపల వీళ్ళు చూసుకున్నారు, ఏడి యేసయ్య పిల్లవాడేడి? లేదు. కొద్ది దూరం పోయినా చూసుకుంటే లేడు. సరే నీ మళ్ళా అక్కడిక్కడ చుట్టుపక్కల చూస్తే లేడు. మళ్ళీ వెళ్ళిన చోటికే తిరిగి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లోపల యేసయ్య ఈ మాటలు మాట్లాడుతున్నాడు వాడితో. నేను అనుకుంటున్నా, నాకు వచ్చిన ఆలోచన, దేవుడు పెట్టిన ఆలోచన చెప్తున్నా, వీళ్ళు అక్కడికి పోకుండా పస్కా పండుగ ఏదో ఆనవాయితీగా ఆచారంగా పోయేద్దామని పోయి వచ్చినట్టున్నారని అనిపించి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఇది ఆచారం వద్దమ్మా, ఈ ఆచారం మంచిది కాదమ్మా, ఈ పద్ధతి కాదమ్మా అని చెప్పి దేవుని మందిరంలో మనం కూర్చోవాలా, దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని మాటలు వినాలా, దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలా, ఇది ముఖ్యం. దీనికి సాగిపోవాలనుకున్నాడు. హల్లెలూయా! ఆగిపోయాడు. అక్కడ సాగిపోయాడు. ఆయన ఆగిపోయేది కాకుండా, ఆయన సాగిపోయి మాట్లాడేది కాకుండా, వారి అమ్మను నాన్నను కూడా ఆపి, రా ఇక్కడికి సాగాలా, మీరు ఇక్కడికి కాదు పోవాల్సింది, రండి. అది కొంతమంది ఉంటారు, యేసు ప్రభు నాతో ఉండాలే, నా దగ్గర ఉండాలే, మా బీరువాలు ఉండాలే, మా గూట్లు ఉండాలే, మా టంకుపెట్టెలు ఉండాలే. ఇక్కడ యేసు ప్రభు గూట్లు ఉన్నాడు, బీరువాలు ఉన్నాడు, టంకుపెట్టెలో ఏమండి అరలో బాగా పెట్టేసిన భ్రమపడి నాతో ఉన్నాడని ఓయమో ఎన్ని పండగలన్నీ ఆర్భాటాలో. పండగ వస్తే చాలు, ఈస్టర్ వస్తే చాలు, ఏమండి రంగు సల్లుడు డీజే డ్యాన్స్ పెట్టుకొని జుక్ ఏమని నాతో వేస్తున్నాడు. క్రిస్మస్ వస్తే చాలు, ఏమండి ఏం చేస్తారు, లేచినాడు రా, అదేనా ఈస్టర్ కదా అది, అదేనా కాదా? లేచిందినవా పుట్టిందినవా? ఏమండి పలకరు, నాకు వెళ్ళి అటు సీరియస్ కూడా అక్కడి కొంచెం నాకు భయం అవుతుంది. కొంచెం బాగా చూడండి, నవ్వుతూ చూడండి, బాగా ఆలకిస్తూ నాకెళ్ళి చూస్తే ఓహో బాగా వింటున్నారు.
అక్కడికి పోయి తెల్లవారంతోకే 3 గంటలకే 4 గంటల 1 గంటకే పోయి కాళ్ళ మీద నీళ్లు పోయించుకుంటూ బిందెలు పెట్టుకొని ముక్క గిచ్చుకొని గిక్కి గిచ్చుకొని అవి మళ్ళీ అళ్ళు చూస్తాం ఏమంటే ఫుల్గా రాంగే వాడు ఏడబడతాడో తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు, ఎవరి మీద పడతాడో కూడా తెలియదు. ఏంటి అంటే ఏమంటున్నా అంటే ఇంకా వాళ్ళకు ఫంక్షన్లు జరగకూడదు, పండగలకు రాకూడదు, ఏమండి పెళ్ళిళ్ళు కాకూడదు, పేరెంటాలు జరగకూడదు. ఏ అకేషన్ వచ్చినా అన్నట్టుగా ఏమనుకుంటారు, మరలా నాకు వేస్తున్నాడు ఈయన బాలయేసే పేరు. ఎవరు ఈయన పేరు? బాలయేసే. ఎవరు ఆయన? ఈ బాలయేసుని గురించి కాదు. ఏమంటే నాతో ఉండాలి, నా దగ్గర ఉండాలి, భ్రమపడి వద్దు. ఆగిపోవాల్సిన చోట ఆగండి, సాగిపోవాల్సిన చోట సాగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వీళ్ళే ఉన్నారు, కలవరపడ్డారు, తల్లిదండ్రులు కలవరపడ్డారు, భయపడ్డారు. ఏమయ్యాడు యేసయ్య, ఏమయ్యాడు యేసయ్య? కలవరం ముట్టుకొచ్చింది. మనం ఫుల్ తాగిన తర్వాతనో, లేక చిందులేసి ఇచ్చిన తర్వాతనో, లేకపోతే వారితో వీరితో ఎంజాయ్ చేసి ఇచ్చిన తర్వాత పుడుతుంది కలవరం, భయం పుట్టుకొస్తుంది. పొద్దునేస్తాడు, బాలయేసో కట్టయ్య కంతో లేడని చెప్పు. ఏమో భార్యకు లేడని చెప్పు. ఓ స్వార్థమా, బయటికి రా, కంతు వారం కంతు కట్టు. ఏమడే లేదని చెప్పు. పుట్టింటికి పోయిందని చెప్పు. ఎక్కడ పోయిందంట? పుట్టింటికి పోయిందని చెప్పు. ఏమంత కర్మ ఏందండి? కలవరం. ఎప్పుడు ఇల్లు ఉండాడులే, నా దగ్గర నేను సంకలో ఉండాలి, నా గూట్లో ఉండాలి, నా బీరువాలో ఉండాలి, నా ట్రంక్ పెట్టలో ఉండాలి, నా సూట్ కేసులో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి. భ్రమపడేవాళ్ళు. ఆపండి, సాగే చోట సాగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా నేను చెప్తున్న మాట లూకా శుభవార్త 19:28 వచ్చిన తర్వాత నేను ముగిస్తున్నాయి. అయిపోయింది. లూకా శుభవార్త 19:28 వచ్చిన చదవండి. చక్క మీరు ఎంత నాకు కోపం చేస్తే అంత త్వరగా అయిపోద్ది. అక్క ఎల్లుడి ఆమేన్, హల్లెలూయా. చాలక్క, వర్షం కూడా పడుతుంది, మనం పోయిన కూడా తడిచిపోతాం కాబట్టి ఇంకొంచెం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడే పొరపాటు నేను ముగించినాను అనుకో, మీరు మళ్ళీ త్వరగా తినిపోయి ఆ వర్షంలో నడుచుకుంటూ పోయి జలుబు వచ్చి జ్వరం వచ్చి, వద్దు నాకు ఇష్టం లే, కొంచెం మెంచుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ శిష్యులు అంటున్నారు యేసు ప్రభుతో, యేసయ్యా నువ్వు ఆగిపో స్వామి. ఏమో ప్రేమ నెట్టిలకు ఎంతో ప్రేమ ఉన్నట్టు నువ్వు ఆగిపోయా. పొరపాటున యెరూషలేం పోతే నిన్ను చంపేస్తారయ్యా, ఆడ ఉన్నారు, పంచుకొని ఉన్నారు. ఇక నిన్ను పోతే వేసేస్తారంతే. వాళ్ళు ఉన్నారయ్యా, చిక్కించుకొని నిన్ను కొట్టడానికి చంపడానికి ఉన్నారయ్యా. ఆగిపో, వెళ్ళొద్దు, ఆ చోటికి వెళ్ళొద్దు. యేసయ్య అంటున్నాడు, మీరు మౌనంగా ఉండండి, మీరు నోరు మూసుకోండి, మీరు మాట్లాడొద్దు. ఆయనకు తెలుదా? చెప్పండి, ఓయ్ ఆయనకి తెలుదా? ఏమండి ఆయనకి తెలుదా? తెలుసు, అయినా కూడా అప్పుడు అంటున్నాడు, మీరు ఆగితారేమో ఆగండి, నేను వెళ్తున్నా, సాగిపోతున్నా అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా సాగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యెరూషలేము అనే ప్రాంతానికి, ఆ చోటికి తాను ఏమై చేయవలసి ఉన్నదో, ఏమై ఉండదో, లేక ఆయన సంకల్పం ఏమై ఉన్నదో దానిని నెరవేర్చడానికి, దానిని చేయుటకే సాగిపోతున్నాడు, ఆగిపోకుండా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనల్ని బాగా ప్రేమించినట్లే ఉంటారు వాళ్ళు, బాగా
అబ్బా నువ్వంటే ప్రాణం, నేను ఇష్టం, నువ్వంటే నీ కుటుంబం అంటే క్షేమం కోరుకుంటున్నా, లేకపోతే నువ్వంటే అబ్బా కొండ మట్టి గడ్డి రాయి ఏవేవో చెప్తారు. అంటారా? అబ్బా అనుకుంటాం మనం. కాబట్టి క్షేమమేమోని జాగ్రత్త ఆలోచించే. దేవుని సన్నిధికి మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వినాలని ఆకాంక్షతో వస్తూ ఉన్నప్పుడు కొందరు అడగిస్తుంటారు. సరేరా ఏమి ఈ ఆదివారం పోకపోతేనేమి, సరే ఈ కుడికి మళ్ళీ ఉంది కదా, ఏం అప్పుడే అయిపోయినా. బహుశా అందుకేనేమో సంఘంలో ఒక వారం వస్తే 4 వారాలు కనపడ్డంలే. ఒక వారం వస్తే నేను చూస్తున్నా, నాకంటే ముందు దేవుడు ముందుగా చూస్తున్నాడు. నేనేం చేసేదేం లేదు కనుక దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట, చెప్పండి 1000 దినముల కంటే మరి ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదం పోగొట్టున్నావు. అంతే, నేనేం చేసేదేముంది. పోతే ఫోన్లే పాస్టర్ అంటే నేను దేవునికి స్తోత్రమే, అందుని బట్టికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్ల, సంఘం అంతటిని గురించే చెప్తున్నా, వెలుపట ఉన్న విశ్వాసికి సహితం చెప్తున్నా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. మందిరానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉండి మాట్లాడుతున్నాడు, మాటలు వింటున్నాడు. వెళ్ళొద్దు అక్కడని అనుకున్నాడు, ఇన్ని ఆగిపోవాలనుకున్నాడు, సాగిపోయే చోటికి సాగిపోతున్నాడు. ఆగిపోయిన వారు కలవరపడ్డారు, సాగిపోయిన వాడు అక్కడ దేవుని మాటలు వింటున్నాడు, దేవుని మాటలు చెబుతున్నాడు. అక్కడ ఆశ్చర్యపడిపోతున్నారు ప్రజలు. హల్లెలూయా. ఎట్లా వచ్చింది ఈయనకి ఇంత జ్ఞానం, ఎట్లా వచ్చింది ఇంత తెలివి, ఎలాగ మాట్లాడగలుగుతున్నాడు ఈయన, ఏమి అయ్యో మనమేంట్రా ఇన్ని ట్రైనింగ్లు చేసి ఇన్ని సంవత్సరాలు అవపోషణ బట్టి ఇంతగా ముందుకు వెళ్తే, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంతగా ఎంత అంటే నీకెందుకు, ఎంతంటే ఏం ప్రయోజనం? నన్ను అడుగుతుంటారు కొందరు, అన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చినావు? నేను గత 23 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తున్నా దేవుని దగ్గర. బా అదగాదన్నా, బైబిల్ టింగ్ నథింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ట్రైనర్ పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బోధకుడు యేసయ్యే. హల్లెలూయా. నన్ను నడిపించే దేవుడు నా తండ్రి. హల్లెలూయా. ఏం మాట్లాడాలో చెప్పాల్సిందే ఆయనే. హల్లెలూయా. ఏందినా, నేను 40 రోజులు చెన్నై పోయించిన. ఇజ్కియా ఫ్రాన్సిస్ గారు ఏంది ప్రవచించేది ఎట్లో తెలుసు, నాకు అన్ని భాషలు మాట్లాడడం ఎట్లో తెలుసు, లేకపోతే వాక్యం ఎట్లో తెలుసు, కానీ ఆడ బలిపీఠం దగ్గర నిలబడుకుంటే మాటే రావట్లేదు కదనా. ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? బలిపీఠం దగ్గర నేనేదో చెప్పాలనుకుంటే మేమే తూ అని నేను దగ్గరికి వస్తా. ఎందుకు వస్తుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనేదో గర్వంతో చెప్పట్లేదు, ప్రభునందు అతిశయంతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటున్నా అంటే ఇది కాదు, అవన్నీ ఆ తర్వాత విషయాలు. ముందు దేవునిలో దేవుడు ఇవ్వాల్సిందే ప్రతిదీ. అందుకు పొరపాటున నాతో ఉండాలి లేని భ్రమలో ఉండి పొరపాటున అట్లా నడుచుకుంటూ పోతూ ఒకనొక సమయం దానిలో లేడని చూసినప్పుడు నువ్వు కలవరపడతావు, నువ్వు భయపడతావు, వెరేపడతావు, వెనక్కిపోతావు, సమసిలిపోతావు, పడిపోతావు, వెనక్కి నరకానికి చివరికి పోతావు. ఆ స్థితి రాకూడదని సాగిపో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునితో సాగిపో, దేవుని బిడ్డలైన పరిశుద్ధులతో సాగిపో, వారితో సహవాసం చేయి, వారితో మాట్లాడు. అటైతే నేను నల్లమల అడవుల్లోకి వెళ్ళాలన్నా అంటారా? నల్లమల అడవుల్లో అయితే ఎవరు ఉండరన్నా, అక్కడ ఉంటారు అంటారా? దానికి ఒక చిన్న మాట చెప్పనా? స్త్రీలు ముఖ్యంగా
చాటలో బియ్యం వేసుకుంటారు. వేసుకున్నాక బియ్యం వేసిన తర్వాత బియ్యము ఏరేస్తారా, రాళ్ళు ఏరేస్తారా? దేవునికి స్తోత్రం. అంతే. హల్లెలూయా. ఏం చేయాలి? మనం లోకంలో ఉండం. నేను కాదనట్లేదమ్మా, నల్లమల్ల అడుగులకు లేకుంటే ఇంకొక సాటుకో ఎవరెస్ట్ శిఖరం ఎక్కమనో, లేకపోతే కాశీకెళ్ళమనో, లేకపోతే ఇంకొక సాటికి నేను అనట్లా. లోకంలో ఉండవు. నేను కూడా ఉండవు, నువ్వు ఉండవు, అందరూ ఉన్నారు. భక్తులు చాలామంది ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే నువ్వు వంట చేసుకున్నప్పుడు బియ్యం చాట్లు వేసుకొని చెరుక్కుంటున్నప్పుడు రాళ్ళే ఏరేస్తావు కానీ బియ్యం ఏరేయో కిందికి. ఒకవేళ బియ్యం ఏరేయాలంటే ఒక నలుగురు కూర్చోవాలా. నలుగురు కూర్చుంటే ఆ మాటలు, ఆ సావాసం, ఇంకా కోటలు దాటిపోతుంటా. ఇంకా అప్పుడు తెలియదు బియ్యం కింద ఎత్తన్నానా, రాళ్ళు కింద ఎత్తన్నానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులతో సాగిపోండి అండి, దేవునితో సాగిపోండి. నాకు తెలిసిన కొందరు ఉన్నారు, నేను చెప్తే బాధపడతారు సంఘ సహవాసంలోనే, కానీ చెప్తా, పేర్లు చెప్పను. అన్యులతో లేదా విగ్రహారతికులతో, దేవుడు అంటే తెలియని వాళ్ళతో సహవాసం చేసి వీరికున్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. వీరితో ఉన్న దేవునికి సంబంధాన్ని, సాంగిత్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకని? అదంతే, మనం ఏం చేయలేము. ఆ సహవాసం అట్లాంటి చెప్తే కదా, వీరు వారు, జంబ లగడి పంబ అన్నట్టు. మనం ఏం చేయలేము దానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. చివరి మాట, మనం ఎవరితో సాగిపోవాలి, ఎందుకు సాగిపోవాలి, ఏ విధంగా సాగిపోవాలి. కాబట్టి నిర్జీవ క్రియలను, అంటే నేను ఇంతవరకు చెప్పినవి ఏవి నిర్జీవమైనది, ఏవి జీవమైనవి మీరు విన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కథ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ప్రియ దేవుని బిడలారా, చదవక్క. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, ఓ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. దేనికి సాగిపోవాలంట అండి? సంపూర్ణులగుటకు. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు అవి జీవం ఇచ్చినవా, నీకు నిర్జీవాన్ని కలగజేస్తున్నాయా నీకు బాగా తెలుసు. అంటే ఏవి నీకు మేలా, ఏవి మీకు మేలు కాదో మీకు బాగా తెలుసు. అంటే నేను చెప్పినవి అని నేను చెడ్డ చెప్పినా కూడా మేలు అనుకోవాకు. ఒకవేళ ఉన్నట్ల నుంచి వచ్చింటే అంటే నీకు తెలుసు, నాకు తెలుసు కదా, ఏవి నీకు జీవము, ఏవి జీవము కాదు, ఏవి నిర్జీవము, ఏవి జీవము మనకు బాగా తెలుసు. ఏది మంచో, ఏది చెడో మనకు తెలుసు. ఏది అని తెలుసు కదండి. దేవుడు ఇంతవరకు మాట్లాడాడు. అవి తెలుసుకున్నావు గనక నీవు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో బాప్తిస్ము తీసుకొని దేవుని కొరకై విశ్వాసములో సంపూర్ణులగుటకు సాగిపోవాలి. హల్లెలూయా. సంపూర్ణులగుటకు సాగిపోవాలంటే ఈ విశ్వాస జీవిత యాత్రలో ఆగిపోకుండా సాగిపోవటానికి, ఈ సంపూర్ణులు కావటానికి ఆగడానికి లేదు, ఇక సాగిపోతూనే ఉండాలి. అంటే మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో మునుపు అవన్నీ కూడా పక్కన పెట్టండి. మరేది ఏది మూల పాఠము కానీ ఏవి? దేవుని ఉపదేశం. ఏది దేవుని ఉపదేశం? అనుదినము వారు రొట్టె విడుచుట యందు, సహవాసము యందు, చెప్పండి, ప్రార్థన యందు, ఇంకొకటేంది చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42-40 ఉంది చూడమ్మా. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఇవి చేయాలండి ఎడతెగక. అప్పుడు సంపూర్ణులగుటకు మనం సాగిపోతాం. హల్లెలూయా.
హల్లెలూయా. విశ్వాసములో నేను బలంగా ఉండాలన్నా అని నువ్వు అనుకుంటే ఈ నిర్ణయం తీసుకో. ఈరోజు సాగిపో, ఆగిపోవాకు. ఆగిపోతే ప్రమాదం, అక్కడికే నీ జీవితం కట్. అంతకంటే మించి కట్ అయితే కట్ కానీలే, నరకానికి పోతావు. ఉత్త కట్ చేస్తాడనుకో ఆకు, నరకానికి పోతాం. ఆ నరకము నుంచి తప్పించబడాలి అంటే మనం సంపూర్ణులగుటకు సాగిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. లేదన్నా తెలిసి చేసినావో తెలియక చేసినావో, తెలిసి నమ్ముకున్నావో తెలియక నమ్ముకున్నావు, నాకు తెలియదు. ఇంకంతే, నువ్వు కాడి మీద చేసినావు, ఎనికి చూసావో పై చీలుతుంది అన్నట్టు. ఏమండి, ఆ కాడెచ్చి నీ కాలి మీదకి ఎక్కి అట్టనే చీల్చేస్తుంది. నేను చెప్తున్నా, వాడు దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి సాగిపోదాం. దేవుడు ఆ రీతిగా ఆనాడు తన ప్రజలను ఆగిపోకుండా సాగిపో అని చెప్పి అనుక్షణం వారికి ఏమి కావాలో, కూడ, గుడ్డ, నీరా, ఏంటి కావాలో అన్నీ కూడా శ్రేష్టమైనటివి ఇచ్చి ఎక్కడ తీసుకుపోయాడు? పాలు తేనెలు ప్రవహించు ప్రదేశమైన ఆ కనానుకు తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున నీకు కూడా ఏమి కావాలో అన్ని సమకూర్చి అన్ని నీకు ఇచ్చి సంపూర్ణులగుటకు సాగిపోయేటట్లు చేసి ఆయన పరమ నూతన యెరూషలేమునకై తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అందుకే 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమికై వచ్చాడు. అంతగా నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. ప్రతి పాపిని క్షమించటానికై రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి పవిత్రులుగా మార్చి విశ్వాసులుగా చేసి విశ్వాసములో కొనసాగడానికి ఎక్కడ ఆగి ఎక్కడ సాగిపోవాలో చక్కగా పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనమందరం కూడా అట్టి కృపలో సాగిపోవుదును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి చేతులు కాళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య సత్యాన్ని బట్టి